సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ చిన్న స్పూన్ టెస్ట్ తో మీ ఆరోగ్య స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. నిమిష వ్యవధిలోనే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. అయితే ఇది పరగడుపున మాత్రమే చెయ్యాలి. మంచినీళ్లు కూడా తాగకుండా పరీక్షించుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని దానితో నాలుకపై రుద్దాలి. ఇలా చేసినప్పుడు నాలుక మీద లాలాజలం దానికి అంటుకుంటుంది. తర్వాత స్పూన్ ను ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచి ఎండలో పెట్టాలి. నిమిషం తర్వాత కవర్లోని స్పూన్ ఉపరితలం తాకకుండా బయటకు తీయాలి. ఆ చెంచాలో ఎలాంటి మచ్చలు లేనట్లయితే మీ అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్లే. ఒకవేళ ఏవైనా మచ్చలు ఏర్పడితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు భావించాలి. శ్వాసించేటప్పుడు దీని వాసన కూడా భరించలేనంతగా ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు సూచన. ఈ చెంచా నుంచి అమోనియా వాసన వెలువడితే మూత్రపిండాల లోపానికి సంకేతం. పండ్ల వాసన వెలువడితే చక్కెర వ్యాధితో సతమతమవుతున్నట్లే. లాలాజలంలోని కీటోలు తియ్యటి వాసన వచ్చేలా చేస్తాయి. చెంచాపై మచ్చలు ఊదా రంగులో ఉంటే తక్కువ రక్త ప్రసరణ, బ్రాంకైటిస్, కొవ్వు అధిక పరిమాణంలో ఉన్నట్లు భావించాలి. పసుపు మచ్చలు ఏర్పడితే థైరాయిడ్ కు సూచన. థైరాయిడ్ సమస్యలు ఉంటే ఈ మచ్చలు మందంగా ఏర్పడతాయి. బీటా కెరటిన్ విటమిన్ ఏ గా మారడం అనేది థైరాయిడ్ గ్రంథిపై ఆధారపడి ఉంటుంది. ఇది సక్రమంగా లేనప్పుడు పసుపు పచ్చ రంగులో మందమైన మచ్చలు ఏర్పడతాయి. నారింజ రంగులో మచ్చలు ఏర్పడితే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లే. దీర్ఘకాలికమైన కిడ్నీ వ్యాధి నోటి కణజాల వల్ల కలుగుతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.